కలిగించడం. నిజమైన ప్రేమకు నటనకు మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. సైకాలజీ ప్రకారం ఎదుటివారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేక కేవలం నటిస్తున్నారో ఈ క్రింది సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. 1. మాటలకే పరిమితం. వీరు మాటలతో ఎన్నో కోటలు కడతారు, కాని ఆచరణలో మాత్రం శూన్యం. మీకు అవసరమైన సమయంలో ఏదో ఒక సాకుతో దూరంగా ఉంటారు. కేవలం వారి అవసరాలున్నప్పుడు మాత్రమే మీ దగ్గరకొస్తారు. 2. భావోద్వేగాల పట్ల నిర్లక్ష్యం. మీరు బాధలో ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వారు దానిని పట్టించుకోరు. చిన్న విషయానికే అంత బాధపడాలా అని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. దీనివల్ల మీరు ఆ బంధంలో ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. 3. నియంత్రణ మరియు ఆధిపత్యం. ప్రేమ పేరుతో మీ వ్యక్తిగత నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. మీరు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా వారే నిర్ణయించాలని చూస్తారు. ఇది ప్రేమ కాదు, కేవలం మిమ్మల్ని వారి అదుపులో ఉంచుకోవాలనే ప్రయత్నం. 4. అపరాధభావం కలిగించడం. ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం తప్పు మీదే అన్నట్లు ప్రవర్తిస్తారు. నేను నీకోసం ఇంత చేస్తున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధితుల్లా నటించి విక్టిమ్ కార్డ్ ప్రయోగించి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతారు. 5. విజయాన్ని చూసి సంతోషించకపోవడం. మీరు కెరీర్లో ఎదిగినా లేదా సంతోషంగా ఉన్నా వారు మనస్ఫూర్తిగా ఆనందించలేరు. మీరు వారిపై ఆధారపడి ఉన్నంతకాలమే వారు మీతో ప్రేమగా ఉంటారు. మీరు స్వతంత్రంగా మారుతున్న కొద్దీ వారిలో అసహనం పెరుగుతుంది. 6. సామాజిక ప్రదర్శన, షో ఆఫ్. కొందరు నలుగురిలో ఉన్నప్పుడు లేదా సోషల్ మీడియాలో మాత్రమే విపరీతమైన ప్రేమను చూపిస్తారు, కానీ ఇద్దరే ఉన్నప్పుడు కనీసం మర్యాదగా కూడా మాట్లాడరు. వీరి ప్రేమ కేవలం ఇతరులకు చూపించుకోవడానికే ఉంటుంది. ముగింపు. ఇలాంటి లక్షణాలు ఉన్న బంధంలో ఉండటం వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మీ మనసు చెప్పే మాటను అంటే గట్ ఫీలింగ్ను వినండి. మీ గౌరవానికి భంగం కలిగే చోట ఎంత ప్రేమ ఉన్నా అది నిజమైనది కాదని గుర్తించండి.